నాకెందుకు సారు బిల్డింగులు సారు ఇదే రేకుల రూమ్ చాలనుకొని ఇంట్లోనే నేను కాలం గడుపుతున్నా సారు. మక్క చిక్కిన మనిషి కేసీఆర్ ముందుకొచ్చి ఒక మొగాడి లెక్క కొట్లాడి తెలంగాణ తెచ్చింది కేసీఆర్. నాకు బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రాణం. ఈ చేసిన కూడా మొత్తం అప్పులు చేసి చేసినాడు. చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు అంటారు సచివాలయం ఎవరు కట్టించారు? నువ్వు కట్టించవా? 33 మెడికల్ కాలేజీలు తెచ్చాడు కేటీఆర్. ఒప్పుకుంటూ పోతే 100,000 లక్షలు ఉన్నాయా కేటీఆర్ కేసీఆర్ చేసిన. కారే కావాలంటున్నది మళ్ళా తెలంగాణ. 700 చీరలు రెండెండు ఇచ్చిన అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఇచ్చే లీడర్లు ఇచ్చలేరు. బుడ 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 లీడర్ బుడ బుడ కలర్ పెళ్లి పోదా వస్తారని అసలే గతి లేదు మొగడ అని చెప్పేసారు. పప్పు అయిన పెళ్ళమా అన్నట్టు ఇట్లా పింఛన్లు ఏమైనా పెరిగినాయా కాంగ్రెస్ లో? బట్టి విక్రమార్క ఇట్లా మీరు ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే 2,000 కావు, నేను గెలవగా 4,000 ఇస్తున్నా అందరికి. వికలాంగులకు 5,000, మీకు 4,000 2,000 సారు అంటేనే ఆయన నిజంగా కూడా దేవుడు. జవహర్ నగర్ కే దేవుడు మల్లారెడ్డి సార్. సో ఇది ఏదో బక్క చిక్కిన కేసీఆర్ అనుకుంటుండు గాని అది పులి. దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ఆయన నేను ఎదురు బదులు కూర్చొని తాగుతుండు ఇల్లు కూడా ఇచ్చినారు గుళ్ళు వాటర్లు. మీరు ఇచ్చినారు, మీరు తాగరా? కేసీఆర్ ని కేటీఆర్ కారు గుర్తునే మర్చిపోయారట మొత్తం. కత్తి వాని చేతికి ఇచ్చి యుద్ధం నన్ను చేయండి నేను ఎట్లా చేయరా అంటుడు కేసీఆర్. అప్పుడు బిగ్ బాస్ కాడికి పోయి అగ్ని పరీక్ష కూడా పాల్గొన్నారు. ఎందుకు రిజెక్ట్ చేశారు? జనం తెలంగాణ రాష్ట్రం అంతా అబ్బా ఇటువంటి ముసలి కావాలి కేతం అని చెప్పి అనేటట్టు కళ్ళు దాగి కలుసుకుంటివే ఒగలమారి వయ్యారి. నేను పెద్ద పులి నెక్కి గండిపేట గండి మైసమ్మ. ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫోన్ లాస్ ఏమవుతావా మళ్ళీ? కానీ వాళ్ళకంటే మంచి రికార్డు తెచ్చేదే నేను. నాకే 4 కోట్ల మంది ఓట్లు గుద్దుతారని నాది వాళ్ళకి తెలుస్తలేదు. నోరు పంజం ఆడతా నోసలు పంజం ఆడది. ప్రపంచం చేతులు బట్టి ఉంటది. ఇది గుర్తు పెట్టుకో. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కేతమ్మ అంటే గుర్తుపట్టినటువంటి వ్యక్తులు ఉన్నారు. బీఆర్ఎస్ వాది అనొచ్చు, బీఆర్ఎస్ కరుడుగట్టిన వాదని కూడా అనొచ్చు. కేసీఆర్ ఏమన్నా కేటీఆర్ ఏమన్నా బీఆర్ఎస్ పార్టీని ఒక్క మాట అన్నా వెంటనే స్పందించేటువంటి వ్యక్తి. ఒక్కొక్కరిని రంపాన పెడుతుంది మాటలతో. కేతమ్మతో మనం ఉన్నాం, మాట్లాడదాం. అసలు కేతమ్మ ఏంది, బీఆర్ఎస్ పార్టీ ఎందుకంత పిచ్చి, కేసీఆర్ అంటే ఎందుకంత పిచ్చి, మొన్న బిగ్ బాస్ కూడా అగ్ని పరీక్షలో పాల్గొన్నది. మరి ఏంది ఈ ఏజ్ లో కూడా బిగ్ బాస్ పోవాలనిపించింది. ఇవన్నీ విషయాలు మాట్లాడదాం కేతమ్మతో. దాదాపు ఒక అర్ధగంట వరకు కూడా కేతమ్మతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అయ్యా. ఎట్లున్నారు? బాగున్నా సార్. ఇట్లా పానం అంత హుషారుందా? పానం ఎట్లుంది? ఈ నడవ జర బాగలేదు కానీ మంచిగా అయినా బలంగా అయినా మంచిగానే తింటున్నా, బాగానే ఉన్నా. ఏంది కేతమ్మ ఎందుకు ఈ బీఆర్ఎస్ పార్టీ వైపు ఎందుకు మొగ్గు చూపింది? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అంటే అంత పిచ్చి కేతమ్మకి అసలు? ఆనాడు తెలుగుదేశంలో గెలిచిన అంటే నేను రోడ్డు పని చేసిన. బాలాజీ నగర్కి వచ్చి రోడ్డు పని చేస్తుంటే అందరూ పెద్ద పెద్ద లీడర్లు నామినేషన్ వేయనీకి పోతురు. నన్ను శిబిరిగట్ట ఆడేసి నువ్వు కూడా అయ్యన్నారు కొంతమంది. నాకెందుకు నామినేషన్ కూట్ల రాయి తీయలేనోళ్ళు ఏటే రాయి ఎందుకు తీయాలి, నాకు వద్దు వద్దు అంటే అట్లా కాదు వేయిపోమని కొంతమంది అన్నారు. అంటే ఏం నామినేషన్? అదే వార్డు నెంబర్ అని ఇంటికి వచ్చి 150 రూపాయలు తీసుకొని పోయి నామినేషన్ వేసిన. 7వ వార్డు సభ్యురాలుగా గెలిచిన. చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు నేను గెలిచిన. వార్డు నెంబర్ గెలిచిన, కొన్ని పనులు చేసిన, అన్ని చేసిన. 5 ఏళ్ళు అయిపోయినాక ఇక మామూలుగా ఇంట్లో ఉండే అందరు కాంగ్రెస్ లో పోతున్నారని మేము కాంగ్రెస్ లో పోయినాం. ఎప్పుడు ఏ సంవత్సరంలో? ఇప్పుడు నేను గెలిచి 25 ఏళ్ళు, మళ్ళా కాంగ్రెస్ లో పోయి 20 ఏళ్ళు. 20 ఏళ్ళల్లో కేరళ లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే. కేరళ లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అయితే మా బిడ్డకు టికెట్ ఇచ్చిండు. టికెట్ ఇస్తే మళ్ళీ 20 లక్షల రూపాయలు పెట్టినా కూడా నేను గెలిచిన నాడు 7,000, నా బిడ్డ నిలబడ్డప్పుడు 20 లక్షలు పెట్టినా ఓడిపోయింది. మాకు
వాళ్ళు సహకారం చేయలే కాంగ్రెస్ వాళ్ళు 20 లక్షలు పెట్టి ఓడిపోయినాక అందులో 5 ఏళ్ళు ఉన్న ఆయన కూడా ఓడిపోయిందని మేము పోలే అందులో 5 ఏళ్ళు అయిపోయినాక ఆయన పదవి అయిపోయింది ఆయన ఇష్టం ఉన్న వాళ్ళకు రేషన్ షాపులు 16 ఇచ్చిండు రేషన్ షాపులు ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ నీళ్ళది వాటర్ ఫిల్టర్ ఇచ్చిండు మళ్ళా నాకు వాటర్ ఫిల్టర్ ఇయ్యలే 2 ఆడపిల్లలని నాకు రేషన్ షాప్ ఇయ్యలే నాకు అందులో కూడా నేను రూపాయి తినలే ఎవరు నన్ను ఆదుకున్న వాళ్ళు లేరు ఎలక్షన్ల రూపాయి సాయం చేయలే 20 లక్షలు పెట్టుకున్నాం 2 ప్లాట్లు ఉండగా అమ్ముకున్నాం ఇక అమ్ముకున్నాక మళ్ళీ ఏమైంది మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ వచ్చాడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఉత్త కొమ్మారెడ్డిది మాది ఒక్కూరు ఆయన మళ్ళీ టికెట్ ఇచ్చిండు మా బిడ్డకు మళ్ళీ నిలబడ్డాం మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు మాకు ఎవరు సాయం చేయలే మా బిడ్డ మళ్ళీ 20 లక్షలు పెట్టి మళ్ళీ ఓడిపోయింది 2 సార్లు ఓడిపోయినా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేకి ఇచ్చిన టికెట్ అది కార్పొరేటర్ గా కార్పొరేట్ టికెట్లు ఇక్కడనే జవహర్ నగర్ లా 2 సార్లు ఓడిపోయినాక ఇక మాకు బాధ అనిపించి గమ్ముకున్నాక మళ్ళీ బాలాజీ నగర్ వాళ్ళు అందరు జవహర్ నగర్ వాళ్ళు మళ్ళా బీఆర్ఎస్ అని పోతురు పోయినాక ఇక్కడ కార్పొరేటర్ తోటి మా అమ్మాయి పోయి మల్లారెడ్డి తోటి కనువ కప్పించుకున్నా కూడా నాకు మనసు బాధ అనిపించి నాకు ఏ పార్టీ వద్దని గమ్ముకున్నాక అందరికి బతుకమ్మ చీరలు మంచుతురు ఇడ బతుకమ్మ చీరలు మంచుతుంటే అంటే నేను ఒక మహిళను కదా గ్రూప్ లో ఉన్నా నాకు ఒక చీర ఇస్తారని నేను గ్రామ పంచాయతీ కాడికి పోయినా ఎప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ కాడికి పోయినప్పుడు మల్లారెడ్డి స్టేజ్ ఎక్కి చీరలు మంచుతుంటే అందులో ఒక ఆముండి అన్నది కదా ఈమె వార్డు నెంబర్ చేసింది ఈ అమ్మాయి చేతమ్మ ఈమె పేరు అని చెప్పి మల్లారెడ్డికి చెప్పారు చెప్పే వరకు మల్లారెడ్డి సార్ ఏమన్నాడు అక్క ఎక్కువ టేజీ ఇటువంటి మహిళ కావాలి మాకు మంచిగా కట్టు బొట్టు చేసే తెలంగాణ భాష బాగుంది అమ్మకు ఎక్కనగానే పైకి పోయారే కణ్వీర్ అంటే కణువ లేకపోతే ఒకటి గులాబీ చీర తీసి నాకు మెడల మీద కప్పిండు మెడల మీద మల్లారెడ్డి కప్పిన కానించి మల్లారెడ్డికి నేను ఇప్పటికి 9 ఏళ్ళు ఆయన గీసిన గిరి దాట ఆయన చెప్పిన మాట వేదం నాకు ఆయన 7 గంటే అడిగి పోతా 7 మీటింగ్ అంటే అడిగి పోతా నాకు ఆయన రెడ్డి మల్లారెడ్డి పటేల్ గాని ఆయన ఒక రెడ్డి ఒక ఎమ్మెల్యే గాని నేను ఒక గౌండ్ల బిడ్డను నాకు ఒక ఏ జన్మలను నేను చేసుకున్న పుణ్యం మల్లారెడ్డి దొరికిండు నాకు నేను చాలా గర్వపడతా ఆయన తోటి నేను చాలా బాగుపడ్డా నా భర్త కూడా ఇవాళ పక్షవాతం వచ్చి ముక్కులకి వెళ్ళి రక్తం నోట్లకి వెళ్ళి రక్తం వెళ్తుంటే కూడా మల్లారెడ్డి దవాఖాననే ఇక్కడ మీనాక్షిలో చూపిస్తే గాంధీలయ్య అన్నారు గాంధీలు అయితే నా భర్త బతకడని మల్లారెడ్డికి ఫోన్ చేయగానే అక్క ఇమిరెడ్డికి నా హాస్పిటల్ అన్నాడు నా భర్తను బతికిచ్చిండు మల్లారెడ్డి సారు నా చిన్న మనవడు మునిమనవడు పుడితే గుండె గుహలో వచ్చిందన్నారు ఆ బాబు బతికిండు అందులోనే నా మనవరాలకు కాలేజీలో సీట్ ఇచ్చిండు నాకు మంచి చూసిండు చెడు చూసిండు ఎన్ని జన్మలు ఎత్తేనే నేను మల్లారెడ్డి సారుకు మాత్రం రుణము తీర్చుకోలేను అది ఇక అప్పుడు మల్లారెడ్డి తోటే ఉంటాను నేను పోస్ట్ మాత్రం అడగలేదు ప్రతి దానికి పోతా ప్రతి దానికి చేస్తా నాకు బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రాణం కేటీఆర్ అంటే ప్రాణం నాకు మల్లారెడ్డి కేసీఆర్ కూడా నాకు ప్రాణమే ఈ పార్టీ అంటే ఎందుకంటే కాంగ్రెస్ లో దెబ్బతిన్నా తెలుగుదేశంలో దెబ్బతిన్నా దేవేంద్ర గౌడ్ కూడా నాకు సాయం చేయలే నాకు తెలియకుండా ఇక్కడ కొంతమంది 4-5 పట్టాలు అడుకొచ్చుకురు దేవేంద్ర గౌడ్ దగ్గర అప్పుడు ఉట్టిగా అడవి ఉట్టిగా 200కి ప్లాట్ ఇయ్యడా దేవేంద్ర గౌడ్ నాకు సాయం చేయలే కేరళ లక్ష్మారెడ్డి నాకు సాయం చేయలే నాకు ఎవ్వరు చేయలే చేసిండంటే నేను బీఆర్ఎస్ లోకి పోయినాక నేను బాగుపడ్డా నాకు మల్లారెడ్డి సారు అంటేనే ఆయన నిజంగా కూడా దేవుడు జవహర్ నగర్కే దేవుడు మల్లారెడ్డి సారు చిన్న ఇంట్లో ఉన్నట్టు ఇప్పుడు కేతమ్మ అంటే ఎంత పెద్ద ఇంట్లో ఉంటుందో ఎన్ని అపార్ట్మెంట్లు కొన్నాం అనుకున్నాం మేము బీఆర్ఎస్ పార్టీ అంటది కదా మరి కేసీఆర్ ఇట్లా ఏమైనా కొనిచ్చిరేమో మల్లారెడ్డి ఇట్లా అనుకున్నాం అచ్చరు చూస్తే చిన్న ఇల్లు రేకులు ఇల్లాగా అనిపిస్తుంది మరి మల్లారెడ్డిని ఎప్పుడు అడగలేదు చిన్న ఇంట్లో ఉంటున్నాం మరి నాకు ఇల్లు ఇప్పమని అడగలేదు ఎప్పుడు అంత ఛాన్స్ నేను అడగా సారు నాకు ఇల్లు కట్టి నాకు రేకులు ఇల్లు ఉందని నేను చెప్పలే ఆయన నేను అడగలే ఆయన నాకు ఇల్లు కట్టియాలన్న ఆలోచన రాలే నేను వచ్చి ఇప్పటికీ ఇంకొక 2 ఏళ్ళు అయితే 40 సంవత్సరాలు జవహర్ నగర్కి వచ్చి అడవి శిల్పాల చెట్లు చీపురు గొయ్యల కంచా చుట్టూ కొండలు చుట్టూ గుట్టలు పాములు తేళ్లు అటువంటి దీపం కరెంటు లేని అడవిలకు వచ్చి నేను ఇప్పటికి 40 సంవత్సరాల నుంచి నాకు ఇదే రేకులిల్లు ఎన్ని పార్టీలు మారినా ఎవరి దగ్గరికి పోయినా నేను చెయ్యి దాపి నాకు ఇల్లు కట్టి అని నేను అడగలేదు సారు ఇల్లు కట్టి అని అడిగి నాకు ఒక 2 లక్షలు అని అడిగితే దగ్గరికి రానియరు వెళ్ళ కొడతారు ఇంకా పైసా మనిషి అంటారు అని నేను ఎవరికి చెయ్యి దాపలే సారు ఆ దేవుడు ఇదే నాకు నేను చచ్చే వరకు ఈ రేకుల రూములే నా ప్రాణం పోవాలని ఇదే రేకుల రూములనే ఉంటున్నా ఆదాయం లేదు నాకు సంపాదన లేదు
కొడుకులు లేరు, భర్త ఉంటే పక్షవాతం. నాకెందుకు సారు బిల్డింగులు, సారు ఇదే రేకుల రూమ్ చాలనుకొని ఇంట్లోనే నేను కాలం గడుపుతున్నా సార్. ఎప్పుడైనా కలిసిన కేసీఆర్ ఎప్పుడైనా కలిసిన ఫామ్ హౌస్ పోయి కావచ్చు, కేసీఆర్ ని భవన్ లో కలవలే. కేసీఆర్ కనుక ఓనిత్తలేరు, కేసీఆర్ కనుక నేను చెత్తలేడు. కేటీఆర్ దగ్గర కూడా 2-3 సార్లు మాట తీసుకున్నా. సార్ అన్న, ఏందమ్మా అన్నాడు, నాకు ఒక కోరిక ఉందన్న. ఏం కోరికే? మీ అయ్యని చూడాలా, మీ బాబును అన్న. తప్పకుండా అన్నాడు కేటీఆర్ కూడా, చూపియలే. ఇక ఊకే వాళ్ళంటే ఎందుకు వాడాలని సార్, 9 సంవత్సరాల నుంచి ఇక నేను సాలించుకున్నా సార్, పోతలే. ఎప్పుడైనా కేటీఆర్ కలిసినప్పుడు చెప్పుకున్నావు నీ బాధలు? బాధలు ఇవన్నీ చెప్పడానికి నాకు అవకాశం ఇస్తాడా కేటీఆర్? అన్నాడు, చెప్పలే. నమస్తే అంటే నమస్తే అక్క అంటాడు, అంతే. మాట్లాడంటాడు, 4 మాటలు మాట్లాడతా ఇంటికి తిరిగి వస్తా, కానీ ఇంత అవకాశం ఇవ్వండి నాకు. స్టేజ్ మీద చాలా సార్లు మాట్లాడుతున్నావు కేటీఆర్ పక్కకు ఉన్నప్పుడు. మాట్లాడతా కానీ నా సొంత విషయాలు ఎవ్వరు అడగరు, నేను ఎవ్వరికి చెప్పలే, ఎవరిని అడగలేదు సార్. నేను 10 ఏళ్ల పాలన చూసినావు, బీఆర్ఎస్ పాలన. 10 ఏళ్ల పాలనలా అంత నాకు పెట్టలేదు, నా కడుపు నిండలేదని. కానీ ప్రపంచాన్ని ఇలా కేసీఆర్ 10 ఏళ్లల్లా, ఆనాడు కాంగ్రెస్ 60 ఏళ్ల కాంగ్రెసు, 60 ఏళ్ల కాంగ్రెసు ఆనాడు తెలంగాణ తేవాలని ఎవ్వరికి తోయలే. ఆంధ్ర పరిపాలన, ఆంధ్రోళ్ళు నీళ్లు నిధులు కొండబోతుర్రు, మా అన్ని కొండబోతుర్రు, నా తెలంగాణ రాష్ట్రం ఆగమవుతుందని ఎవరు తెచ్చినోళ్ళు గారు. తెలంగాణ బక్క చిక్కిన మనిషి కేసీఆర్ ముందుకొచ్చి ఒక మొగాడి లెక్క కొట్లాడి తెలంగాణ తెచ్చింది కేసీఆర్. తెలంగాణ ఉద్యమాలు చేసిండు, ఊపిరి పట్టిండు, సాగు నోట్ల తల పెట్టిండు కేసీఆర్. ఉద్యమాలు చేసిండు, జనాన్ని ఒక్కడిగా బయటికి వెళ్ళిండు. 100 1000 లక్షలై ముందు పోయి అప్పుడు కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ తెచ్చి రైతులను రాజును చేసిండు. ఇవాళ ఎన్నో అభివృద్ధులు చెప్పాలంటే అదే మనకు గంట పడుతుంది. రైతులు రాజును చేసిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, రైతు చచ్చిపోతే 5 లక్షల రైతు బీమా, రైతు భరోసా. ఇవాళ రైతుకు ఎరువులు, మంచి విత్తనాలు, పంట పండితే కొనుగోలు, ఆ విత్తనాలు కొనుగోలు, ఒడ్లు కొనుగోలు. ఆ రైతులకు ఇంత కంటనీరు రాకుండా రైతులను కాపాడిండు. ఇవాళ రైతు ఏడ్చిన రాజ్యం, ఏడ్చిన వ్యవసాయం బాగుపడదని ఇలా కాంగ్రెస్ పాలనలో రైతులు చచ్చిపోతుర్రు, ఆటో డ్రైవర్లు చచ్చిపోతుర్రు. చాలా కష్టం అవుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టించారు తెలంగాణ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ మా కేసీఆర్ ఉంటే ఇవాళ 4000 పింఛన్ ఇస్తుండే, తులం బంగారం ఇస్తాను, ఇంటికి ఒక స్కూటీ అన్నారు, 6 పథకాలు ఇచ్చారు. బట్టి విక్రమార్క ఇంటికి వచ్చి నేను ఇస్తున్నా అన్నాడు. ఏది నీ నక్లీస్, ఏది నీ తులం బంగారం, ఏది నువ్వు ఇస్తానని 6 పథకాలు ఏమి ఇచ్చినావంటే ఒక కరెంట్ ఇస్తారు, కొంతమందికి ఉచిత కరెంట్ వస్తుంది, కొంతమందికి బస్ వేసిను, ఆ బస్సులో కొట్టుకుంటారు. ఎందుకు ఆ బస్సు నువ్వు ఇచ్చినా ఏం లేదు, ఇవ్వకునేం లేదు. అదే ఆడోళ్లకు గృహలక్ష్మి పథకం కింద ఇవాళ ఇంటింటికి మహిళకు 2500 ఇచ్చినా కూడా నేను ఇవాళ రేవంత్ రెడ్డిని గుర్తు చేసుకుందరు, కాంగ్రెస్ వాళ్ళు నెత్తలు పెట్టుకుందరు. ఆ కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మళ్ళీ మేమే గెలుతామని వాళ్ళు అంటారు. ఏ పని చేసినా, వాళ్ళు చేసినా, వీళ్ళు చేసినా ప్రపంచానికి పట్టింది, లోకానికి పట్టింది. మళ్ళీ గెలిపియాలంటే తెలంగాణ రాష్ట్రం ప్రజలే గెలిపియాలి. మళ్ళీ రేవంత్ రెడ్డి గెలుతాడా, కేసీఆర్ గెలుతాడా, అది లోకానికే అర్థం కావాలి, లోకం తెలుసుకోవాలి. కానీ మనం ఛాలెంజ్లు చేయొద్దు. నేనే గెలుతున్నాను, వాళ్ళు వీరే మిగుతున్నారు, మేమే గెలుతామని వీళ్ళు అంటారు. దేవుడు నిర్ణయించాలి. ఈ విషయంలో మటుకు కేసీఆర్ చేసిండు. ఇవాళ ఎవడు పెట్టిండు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిండు? ఎవడన్నా 60 ఏళ్ళ కాంగ్రెస్ పెట్టిందా? కేసీఆర్ పెట్టిండు. దానికి ఎదురుగా అమరవీరుల ధూపాన్ని కట్టిండు, దానికి ఎదురుగా సచివాలయం కట్టిండు, దానికి ఎదురుగా ఇవాళ ఎన్నో పెట్టిండు. తెలంగాణ తల్లిని పెట్టిండు, తెలంగాణ తల్లి అమరవీరుల ధూపం సచివాలయం కట్టించి ఇవాళ ఆడపిల్లలు కాలేజీ పోతే లేట్ అవుతుందని ఇవాళ మెట్రో రైలు వేసిండు కేసీఆర్. ముసలోళ్ళు పోతురు, తిరుపతి పోలేరని చెప్పి యాదాద్రి కట్టించిండు, కోట్లు పెట్టిండు, యాదాద్రి కట్టించిండు. యాదాద్రి ఇలా తిరుపతి కన్నా మునగాడైంది యాదాద్రి మంచిగానే కట్టించిండు. 5000 రోళ్ళు మేము వచ్చినాడు, మాది గుట్టలు రోళ్ళు లేవు. ఇదే మల్లారెడ్డి గెలిచినాక 5000 రోళ్ళు, ఇంటింటికి నల్ల, గల్లికి రోడ్డు, ఇంటింటికి నల్ల, గల్లికి తమ్ము. ఇలా పెళ్లి అయిన వాళ్ళకు కళ్యాణ లక్ష్మి చెక్కులు తెచ్చిస్తుండు మల్లన్న. మా మల్లన్న వచ్చినాక ఇలా జూబ్లీ లెక్క మాకు బాలాజీ నగర్ అయింది. మల్లారెడ్డి వచ్చినాక ఎవరు పోయినా ఇదంతా కేసీఆర్ దగ్గర పోయి చెప్పింది వాళ్ళు మల్లారెడ్డి కేసీఆర్ వల్ల ప్రపంచం మొత్తం ఇలా కేసీఆర్ మొత్తం 4 మూలల తెలంగాణ రాష్ట్రాన్ని బంగారం చేసిండు. అప్పయింది అంటారు వీళ్ళు. ఈ చేసిన కూడా మొత్తం అప్పులు చేసిందట. మొత్తం ఒక్కొక్క నెత్తుల మీద తెలంగాణలో 10 లక్షల అప్పులు ఒక్కొక్క వ్యక్తి మీద అని చెప్పి చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు అంటురా. మరి కళ్యాణ లక్ష్మి ఇస్తే
1,16,000 కళ్యాణ లక్ష్మి ఇస్తే అప్పు కదా, రైతు చచ్చిపోతే 5 లక్షల రైతు బీమా తప్పు కదా, రైతు భరోసా ఇది తప్పు కదా, రైతుకు మంచి విత్తనాలు ఇది తప్పు కదా, రైతుకు ఎరువులు ఇది తప్పు కదా, కేసీఆర్ కిట్ తాడువేలు పుడితే 13,000 మొగోడు పుడితే 12,000 తప్పు కదా, కేసీఆర్ కిట్ తప్పు కదా, ఒంటరి మహిళకు పింఛన్ తప్పు కదా, బీడీ కార్మికులకు పింఛన్ తప్పు కదా, బెస్తోళ్లకు చేపల చెర్ల చేపలు తప్పు కదా, కురుమోళ్లకు గొర్రెలు తప్పు కదా, ఇంటికి 10 గొర్రెలు ఇచ్చిండు అప్పు కదా, ఇలా 5,000 రోజులని కట్టిండు అప్పు కదా, గుళ్ళు కట్టి తప్పు కదా, ఎవరు కట్టించారు సచివాలయం, ఎవరు కట్టించారు, నువ్వు కట్టించవా, కాంగ్రెస్ కట్టించదా అప్పు కదా, ప్రగతి భవన్ కట్టి తప్పు కాదు, తెలంగాణ తల్లి కట్టి తప్పు కాదు, 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం పెట్టి తప్పు కాదు, ఇవాళ వాళ్ళు ఉన్ననాడు కాంగ్రెస్ ఉన్ననాడు 2 మెడికల్ కాలేజీలు 33 మెడికల్ కాలేజీలు తెచ్చాడు కేటీఆర్, బయట దేశం పోయి 33 మెడికల్ కాలేజీలు తెచ్చాడు, 33 నర్సరీ కాలేజీలు తెచ్చిన ఘనత కేసీఆర్ది, ఇవాళ కేటీఆర్ది, 33 అయ్యి 33 ఇయ్యి, వైకుంఠకు డ్రామాలు కట్టించిండు కేటీఆర్, ఇవాళ ఎన్నో పార్కులు తీసిండు కేటీఆర్, చెప్పుకుంటూ పోతే 100,000 లక్షలు ఉన్నాయా కేటీఆర్ చేసినవి చాలా ఉన్నాయి. ఇంకా ఏది ఏమన్నా గాని కేసీఆర్ ని నేను చూడలేదు, నాకు డబ్బు ఇయ్యలేదు కేటీఆర్ గాని కాదు, కానీ ప్రపంచం సుఖపడ్డది చాలు, ప్రపంచం తిన్నారు చాలు, రైతులు బాగుపడ్డారు నాకు తిన్నట్టే, వాళ్ళందరూ చల్లగా బతికితే నేను బతికినట్టే, అందరు చల్లగా బతకాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తేనే తెలంగాణ రాష్ట్రం 3 పూలు 6 కాయలయ్యి మళ్ళీ 1,00,00,000 వెలుగుల రతనాల వీణ అవుతుంది తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు వీళ్ళంతా కలిసి పెద్ద పెద్ద స్కాములు చేసి మస్తు డబ్బులన్నీ వాళ్ళ ఫామ్ హౌస్ లో పెట్టుకున్నారు, వీళ్ళందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి. అరెస్ట్ అవుతారట, మరి కేసీఆర్ జైలుకి పోతారట. జైల్లోకి పోతారు కదా, ఓ ఇంటికి ఒక్కళ్ళు వెళ్తారు, మళ్ళా జనాలు ఇంటికి ఒక్క మనిషి వెళ్తారు, అందరు పోవాలి రైతు, మళ్ళీ అందరూ వీళ్ళు జైల్లోకి పోతే పబ్లిక్ ఊకోరు, మళ్ళా కార్యకర్తలు ఊకుంటారా, కానీ ఎన్ని రోజులు పోతాడు కేసీఆర్ హరీష్ రావు జైలుకి ఎన్ని రోజులు పోతారు, ఎన్ని రోజులు పోతారయ్యా, ముంగట మురిసినమ్మ పండుగ కానది ఏదైనా కంటే అత్త కాలం కొన్నాళ్ళు కోడల కాలం కొన్నాళ్ళు అటు ఇటు 3 ఏళ్ళు అవుతుంది, ఇంకా 2 నెలలు అయితే ఇక 2 ఏళ్ళు ఉంది, ఓ వీళ్ళు ఎంతమంది జైలుకు పట్టించిన ఇంకా 2 నెలలే ఊపుతారు, ఏమి ఊపినా తొండ ఎంత దూరం ఉరికినా ఎనుగులకే పోతుంది ఆ తొండ, అయ్యా ఇది ఏదో బక్క చిక్కిన కేసీఆర్ అనుకుంటుండు కానీ అది పులి ఆ పులిని ఏమైతుందంటే ఊకి ఇక్కడ గాంధిస్తుందని చెప్పి వదిలిపెడితే బయటికి ఒక అడవిలో పోతుందట, అది అడవిలో ఉన్న పులే ఇంట్లో ఉన్న పులే, ఆ పులి అంటారు కదా ఏదో పులితోటి వేట సింహంతో ఆట ఆడొద్దు అన్నట్టు కేసీఆర్ తోటి ఆట ఆడొద్దు, కేసీఆర్ మైండ్ వేరు, ఆయన నవ్వు వేరు, ఆయన మాట వేరు, ఆయన తీరు వేరు, ఆయన నైజం వేరు, ఆయన లెక్క వేరు, ఆయన చేసేటి ఎవరికి తెలియదు, ఇక ఈయన ఆయన తిడతా ఉంటాడు, లాగిప్తా గుడ్లు విప్తా పేగులు తిత్తా ఈడ దొక్కుతా ఆడ దొక్కుతా ఐసా పైసా అంటారు కాంగ్రెస్ వాళ్ళు, పడ్డోళ్ళు ఎప్పుడు షెడ్డోళ్ళు గారు, ఎన్ని తిట్టినా కూడా ఆయనే నీకు బల్పా మీకు కావరమా మేము గాజులు దొరుకున్నామా చేత చేయరి అంటాడు కేసీఆర్. మరి ఇలా తొందర ఎంత ఉంది, ఆయన ఓపిక ఎంత ఉంది, దాన్ని బట్టి జనం అర్థం చేసుకోరు, అందరికి అర్థమైంది. ఇప్పుడు ఏమంటారు అంటే మాకు చీరలు ఇస్తారు, బతుకమ్మ చీరలు ఇస్తారు, కరెంట్ ఇచ్చిండు, బస్సులు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండ్రు, మళ్ళీ కాంగ్రెస్కి వెళ్తుంది అంటారు, కాంగ్రెస్కి వెళ్తుందని కాంగ్రెస్ నాయకులు అంటారు, అన్ని చేసిండు మళ్ళా కేసీఆరే కావాలని ఈ జనం అంటారు. అంటే పాట రూపంలో కూడా ఉందిగా, కారే కావాలంటున్నది మళ్ళా తెలంగాణ అని ఉంది కదా, పాట కూడా ఉంది కదా, మంచి మంచి పాటలు తెలంగాణ పాట మొత్తం పాట ఇక పాట పడితే లేట్ అవుతుంది మనకు. ఇప్పుడు కేసీఆర్ ఇట్లా భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి, ఎప్పుడు అరెస్ట్ చేస్తాడో, ఎప్పుడు జైలుకి పోతామా, మేము చాలా తప్పులు చేసామని భయపడి ఫామ్ హౌస్ లో ఉంటుండే, బయటకు వస్తలేట కేసీఆర్ ఓడిపోయిండు, కాంగ్రెస్ వాళ్ళు గెలిచిర్రు. ఇప్పుడు గెలిచిన వాళ్ళకి ఊపు ఉంటది, ఓడిపోయిన వాళ్ళు అయ్యో నేను ఇప్పుడు ఆలోచించేందుకు నేను వార్డు నెంబర్ ఓడిపోతేనే నాకు బాధ అనిపించి ఇంటుంటా, ఆయన బాధ అనిపించి ఇంటుంటలేడు, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకోసారి అనుకున్నాడు, కానీ ఆయన ఇష్టం మీద ఆధారపడి ఉంటది, ఎప్పుడు బయటికి వెళ్ళాలి, ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు వెళ్ళాలి. నేను ఫామ్ హౌస్ ఇల్లే ఫామ్ హౌస్ అయినప్పుడు ఫామ్ హౌస్ పడినప్పుడు రోడ్డు మీద అంటాడు కేసీఆర్, ఇలా తెలియదు ఒక మాటలు, కానీ ఫామ్ హౌస్ పండిండు తాగిండు, మేము పోయి పోసినాము, మేము పోయి కంపెనీ ఇచ్చినాము, ఆయన నేను ఎదురు బదులు కూర్చొని తాగినాము, తాగుతుండు ఇల్లు కూడా ఇచ్చినారు ఫుల్ వాటర్లు, మీరు ఇచ్చినారు, మీరు తాగరా, మీరు ఇంకా చీపి మందులు తాగుతారు, ఆయన తాగితే అమెరికా మందులు తాగితే తాగుండొచ్చు, ఇప్పుడు 70 ఏళ్ళు తాగితే ఆయనకి ఏం బాధ, దొర లెక్క తాగుతాడు, రాజా లెక్క అంటాడు, ఆయన చేసిండు చాలు 10 ఏళ్ళు చేసిండు, మీరు చేయండి
మీరు 5 ఏళ్ళు పూర్తి కానీ మీరు 5 ఏళ్ళు పూర్తి అయినాక మీరు అవ్వాలా తర్వాత విషయం కానీ ఆయన ఫామ్ హౌస్లే అంటాడు. ఆయన రెస్ట్ తీసుకుంటుండు, నిమ్మలంగా ఉండు, మంచిగా ఉన్నాడు, మంచిగా తలకాయ మీద తడబట్టేసుకొని అనుకోండు. కేసీఆర్ చేసిండు 10 ఏళ్ళు కష్టపడ్డాడు, తిరిగిండు ఉద్యమాలు చేసిండు, సాగును ఇట్లా తల వెచ్చిండు, అందరితో మాటలు పడుతుండు. ఆయన ఫామ్ హౌస్లో ఉంటాడు. ఆయన ఎప్పుడైనా పాము పుట్టల ఎండాకాలం పుట్టల పడ్డది, ఆనలు పడ్డప్పుడు చల్లదనానికి పుట్టలకి వెళ్ళి బుస్సు అని పడిగిపోయినప్పుడు ఎంతమంది కాటెట్టుందో అది మీకు తెలియదు. వెళ్తుంది బుస్సు అని, ఇదివరకు వెళ్తానే ఉంది, అప్పుడప్పుడు వెళ్తానే ఉంది. రైతులు బాధపడితే వెళ్తారు కానీ ఆ త్రాసు పాము ఎప్పుడు వెళ్తుందో నాకు తెల్ల త్రాసు అది వెళ్ళేది మీకు తెలియదు. వెళ్తుంది పుట్టలకి వెళ్ళి బయటకి వెళ్ళి పడిగా ఇప్పింది అనుకో, అది మీకు తెలియదు ఎప్పుడు కాటెత్తదో. కానీ పన్నెండు పాముల పైన అనుకోవద్దు, వెళ్తుంది ఎప్పుడు పాము వెళ్తుంది. వానలు పడతానే చల్లగా అవుతుంది, వెళ్తాడు. ఎందుకు తొందరపడొద్దు. అత్తకాలం కొనకాలనాలే కోడల కాలం కొన్ని అత్త ఏం చేస్తుంది, కోడలు ఏడిపిస్తుంది గంజిపోయేది. అత్త ముసలినక కోడల కాలం, ఓ కోడల గంజి పోయి నాకు పోసిన నాడు గంజి నేనెందుకు పోతాను గంజి పో ఆ కోడలు ఇంటికి బాగుంటారు. అంటే ఏదైనా కొన్ని రోజులే, ఈ కంటికి రెప్పకి ఎంత దూరం, ఇట్ట కొడితే 24 గంటలు కొడుతూనే ఉంటాం. కానీ నిన్నే రెప్పిన్నే తొందర ఎప్పుడు పడద్దు, తొందరపడద్దు సుందర వదన తొందరపడకురి. కాంగ్రెస్ పాలన మంచి లేదా, మంచి అనిపిస్తుంది? ఏ మంచిగా ఉంది, ఏ మంచిగా లేదు. ఇప్పుడు మేము కూడా అప్పుడు గ్రూప్ ఉండే మాది, ఫస్ట్ బాలాజీ నగర్ లో గ్రూప్, జవహర్ నగర్ లో నాదే కీర్తి మహిళ గ్రూప్ అని ఉంటే కొంతమంది ఆడవాళ్ళు నాది గ్రూప్ ఆగం చేసిరు. నా గ్రూపు ఆనాడు తెలుగుదేశం ఉన్నాడు దేవేంద్ర గౌడ్ సామీర్పేట మండలంలో లైన్ ఊగబెట్టి ఆడవాళ్లకు దీపం పథకం ఇచ్చిండు. ఏ లీడర్ ఇయ్యలే దీపం పథకం అంటే గ్యాస్ ఇచ్చిండు మాకు. ఆనాడు భారత గ్యాస్ ఇచ్చి మంచిగా మనకు సీరియల్ పంచిండు. ఆనాడు జలభూమి కార్యక్రమాలు పెట్టిండు దేవేంద్ర గౌడ్, చంద్రబాబు నాయుడు ఆనాడు. ఇవాళ మాకు సీరియలే ఇయ్యాలి. మరి మా కేసీఆర్ ఉంటే మాకు సీరియల్ రాకపోయినా, బతుకమ్మ సీరియల్ లేక ఇప్పుడు 2-3 ఏళ్ళు బతుకమ్మ సీరియల్ లేదు, దీపం బతుకమ్మ లేదు, మాకు రాసే జాబ్ సీరియల్ లేదు, మాకు ఇదేంది ఈ గ్రూపులలో సీరియల్ లేవు. అందుకనే ఎవరికి ఇస్తుండు వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు ఆ లీడర్లు. సరే రేవంత్ రెడ్డి అందరికి ఇవ్వాలి ఇట్లా అంటుండేమో కానీ ఇచ్చే లీడర్లు ఇస్తలేరు. బుడ్డ లీడర్ బొడబొడక్కల పెళ్లి పోదాం వస్తారని ఈ బొడబొడక్కలు మాకు ఇస్తలేరు సీరియల్. అప్పుడు కేసీఆర్ 100-200 సీరియల్ 150 సీరియల్ ఇచ్చింది. ఇప్పుడు నేను 700 సీరియల్ 2 ఇచ్చిన అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఎవరు ఈయన ఎవరికి ఇచ్చినవయ్యా అసలే గతి లేదు మొగడ అంటే పెసర పప్పు పెళ్ళమా అన్నట్టు ఒక్కటి గతి లేదు కానీ 2 ఇచ్చినారు. మీరు నేను ముత్తైదు పెద్ద మనిషిని, నాది 40-30 ఏళ్ళ గ్రూపు, నాకు ఇంతవరకు ఒక్క సీరియలే. నా గ్రూప్ ఆగం చేసిరు మీ లీడర్లు, మంచిగా కట్టేదాన్ని ఆగం చేసిరు కావాలని. అయితే నాకు ఇచ్చిరా ఒక్కొక్కరికి 2 ఇచ్చినావు. నువ్వు ఎవరికి ఇచ్చినావు? మా సారు 150 రూపాయలు పెట్టినా కాదు, ఇవాళ తల్లిగారింటికి పోతే 20 రూపాయలు పెట్టి జాకెట్ పట్టిస్తలేరు అన్నదమ్ములు, గంజి పోతలేరు. 150 రూపాయల సీరైన సీరే, 5000 సీరైన సీరే అదని ఇచ్చిండు మా కేసీఆర్. నువ్వు అది కూడా ఇస్తలేవు మాకు. ఎట్లా పెన్షన్ ఏమైనా పెరిగినాయా కాంగ్రెస్ లో? 2000 చెప్తున్నారు ఎవడాడు నమ్మకూడదు తెచ్చుకోలేదు. నేనే 2000 ఆనాడు కేసీఆర్ పెట్టి 200 పెంచిని. నేను గెలిచినాడు 150 రాజశేఖర్ రెడ్డి 200 పోయి ఇప్పుడు కేసీఆర్ గెలవంగానే 2000 చేసిండు. అదే 2000 వట్టి విక్రమార్క ఇట్లా మీరు ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే 2000 కావు, నేను గెలవంగానే 4000 ఇస్తున్నా అందరికి. వికలాంగులకు 5000, మీకు 4000 గడే 2000. పెద్ద పెద్ద మాటలు గానే ఉన్నాయి. అడుగులు కడపలు దాటుతలేవు వాళ్ళకి, గానే ఉన్నాయి మాటలు లేవు. 2000 అయిపోయిందట. బీఆర్ఎస్ పని అయిపోయింది. ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ అంటలేరే. మొత్తం ఇంకా 20 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం అట, ఇంక 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటదట. అరే బాయ్ నేనేమన్నా అది వాళ్ళ అభిప్రాయం, అది వీళ్ళ అభిప్రాయం ఇది. రేవంత్ రెడ్డి గెలుతుంటే మనం ఎందుకు వద్దనాలే? అది నేనేమన్నా ప్రజల మీద ఆధారపడి ఉంటది. రేవంత్ రెడ్డి గెలవాలన్నా, కేసీఆర్ గెలవాలన్నా, ఎవరు గెలవాలన్నా ప్రజల మీద అభిప్రాయం తెలిసి ఉంటది. ఇప్పుడు మారదల్లి బువ్వ పెట్టిందా, కన్న తల్లి అన్నం పెట్టిందా అని అర్థం చేసుకోవాలి. గుర్తుపెట్టు. ఈయన వచ్చినాడెట్టుంది పాలన, వీళ్ళు వచ్చినాడెట్టుంది పాలన. వీళ్ళు వచ్చినాడెట్టురు రైతులు, వాళ్ళు వచ్చినాడెట్టురు, వీళ్ళు వచ్చినాడెట్టురు మహిళలంతా, వాళ్ళు వచ్చినాడు. అసలు తెలంగాణ రాష్ట్రం అంతా ఎలా ఉంది, 4 కోట్లన్నర మంది ఎలా ఉన్నారు, 10 ఏళ్ళు ఎట్టుంది, ఇప్పుడు 2 ఏళ్ళన్నర ఎట్టుంది అని తెలుసుకొని వాళ్ళు ఓట్లు ఎత్తే అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారు, నీకు చెప్తారు పోయి వాళ్ళకి గుద్దుతారు, వాళ్ళకి చెప్తారు పోయి నీకు గుద్దుతారు. వాళ్ళ చేతులలో మనం చెప్పలేము కాబట్టి అది మనం చెప్పలేము. అదంతా ప్రజల చేతుల్లో ఉంటుంది. ఖచ్చితంగా గెలిచేది మళ్ళీ కేసీఆర్. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుందట. గెలవది నేను చెప్పే మాట అయితే అది అంతే, గెలవది. మర్చిపోయారట ప్రజలు కేసీఆర్ ని, కేటీఆర్ కారు గుర్తునే మర్చిపోయారట మొత్తం. మరి అటు ఇటు పోతుంటే టీవీలలో వాడు ఓ అన్న ఏడునే కేసీఆర్ అన్నా, ఓ అన్న అంటే ఏమిరా కత్తి వారి చేతికి ఇచ్చి ఇద్దాం నేను చేయండి, నేనట చేయరంటుండు కేసీఆర్. అర్థమైందా? కేసీఆర్ ఓ అన్నో అంటుర్రు. ఇవాళ ఇల్లుగులో కొడుతుంటే కత్తి వారి చేతికి ఇచ్చి ఇద్దాం నన్ను చేయండి నేను ఎట్లా చేయరా అంటుడు కేసీఆర్.
మరి కేసీఆర్ ఉన్నాడు, గుడ్డోని చూసిండు, గూనోని చూసిండు, మంచి చూసిండు, చెడు చూసిండు, కష్టం చూసిండు, సుఖం చూసిండు, రోడ్డు మీద బండ్లు పెట్టుకున్న వాళ్ళని చూసిండు, గరీబ్ వాళ్ళని చూసిండు, ముసలి ముతుక కులము భేదం లేకుండా ఎస్టీ మైనార్టీ గిరిజన సంఘాలు హరిజన సంఘాలు ఎన్నో సంఘాలు మహిళా సంఘాలు ఆదివాసులు అంగవాసులు అందరి కళ్ళ పెట్టుకొని అందరు నా వాళ్ళు అన్నట్టు వేడు చూడకుండా వేడు ఈ రోడ్డు మీద ఉన్న బండ్లు గుంజెత్తండు, పోలీసు వాళ్ళు పోతుంటే పోలీసు వాళ్ళు గుంజుడే, అటు పోతే గుంజుడే, ఇటు పోతే గుంజుడే, నువ్వు ఐటీ పెట్టి ఇల్లు ఉలగొట్టుడే, వాళ్ళు గోడతో వాడుడు, వాళ్ళు ఏడుచుడు, వాళ్ళు ఉరి పెట్టుకొని చచ్చుడు. మరి కేసీఆర్ చేయలే, నువ్వు గెలవగానే ఐటీ పెడితే ఐటీ ఎక్కడో పోయి అక్కడ ఎన్నో తుక్కుగూడలో ఏమో అక్కడ 400 గదాలు 4 ఏదో అది అని కబ్జా పెట్టబోతే కాలేజ్ స్టూడెంట్స్ అంతా దానికి ఎదురు తిరిగిరి. కొన్ని పనులన్నీ తప్పు చేశారు కాంగ్రెస్ వాళ్ళు, ఇవి చేసి కొంత వాళ్ళు ఇదయ్యారు. అయితే ఇవన్నీ మర్చిపోయి వేస్తే ఇంకో 2 రోజులకు వేస్తే చూద్దాం మరి రేవంత్ రెడ్డికి వెళ్తాడా కేసీఆర్ వెళ్తాడా. నేను ఒకటే అన్నా, నోరు పంజం ఆడతా నోసలు పంజం ఆడది, ప్రపంచం చేతిలో బట్టి ఉంటది, ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏంది కేతమ్మకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇంత పిచ్చి, కేసీఆర్ అంటే ఇంత పిచ్చి, కానీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ ఎందుకు ఇంకా ఆర్థికంగా ఎందుకు మనం ఆదుకోలేకపోతున్నారు? మరి ఆదుకోలేకపోతున్నారంటే అది వాళ్ళకు తెలిసి ఉండాలి. మా కేతమ్మ మా కొరకు ఇంత కష్టపడుతుంది, ఇంత బాధపడుతుంది అని. మరి ఇప్పుడు కేటీఆర్ కూడా చిన్న వాళ్ళ ఇళ్ళలో పోతుండు, చిన్న వాళ్ళని మందలు ఇస్తుండు, చిన్న వాళ్ళని దగ్గరికి తీసుకుంటుండు. ఇంక మరి మేము దగ్గరికి పోయినా కూడా ఎప్పట్లేకనే కేతక్క అంటాడే తప్ప మమ్మల్ని నువ్వు అన్నట్టు ఎవరు మా కష్టము మా బాధ మా కన్నీరు ఇవన్నీ ఎవరు అర్థం చేసుకుంటలేరు సార్. కేతమ్మకి ఏమైనా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా మరి మళ్ళీ సార్? నాకేంది సార్ ఎమ్మెల్యే టికెట్? అట్లే ఇస్తే కేతమ్మ మస్తు పనిచేసింది, మస్తు మాట్లాడింది, కేసీఆర్ కోసం బీఆర్ఎస్ కోసం పనిచేసింది. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీని తిట్టినా, కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావు తిట్టినా కూడా వాళ్ళందరి కోసం పనిచేసింది. మాట వెంటనే రియాక్ట్ అయ్యి మాట్లాడిన అంశాలు చాలా ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భాలు ఇటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి చాలా అవసరం కాబట్టి మరి ఇస్తే తీసుకుంటావా టికెట్ ఇస్తే? ఎమ్మెల్యే టికెట్ నాకెందుకు సారు, కార్పొరేటర్ టికెట్ ఇస్తే చాలు. ఒకవేళ కార్పొరేటర్ టికెట్ ఇవ్వకున్నా కూడా వాళ్ళ దయతోటి నాకు ఏదన్నా ఒక పోస్ట్ ఇస్తే నువ్వన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు అంటారు, ఓ ముసల్లానా ఏమే మమ్మల్ని తిడతావు, నీకు కాంగ్రెస్ నీకు టీఆర్ఎస్ లా నీకు బీఆర్ఎస్ లా నీకు కేసీఆర్ ఇల్లు కట్టించిండా, కేటీఆర్ ఇల్లు కట్టించిండా, నీకు మల్లారెడ్డి ఇల్లు కట్టించిండా అని నన్ను తిరుగుతారు. నీకేమి ఇచ్చిర్రు వాళ్ళు, నీకు అది ఇచ్చిర్రా, నీకు ఇది ఇచ్చిర్రా, నీకు పోస్ట్ లేదు ఎందుకు తిడతామంటారు నన్ను. నాకు పోస్ట్ కూడా లేదు కూడా కేసీఆర్ని అడిగితే ఇస్తాక్క అన్నాడు, పోస్ట్ కూడా లేదు. ఇప్పటికీ నేను పోయి వాళ్ళ దగ్గర ఒక 1000 రూపాయలు నేను చేయి చాపలేదు సార్. ఇప్పుడు ఉంటా, ఉపాసం ఉంటా, అక్కడికి బెడ్ తింటా, ఛాయ్ తాగుతా, డికాషన్ తాగుతా, ఉన్ననాడు తింటా, లేనినాడు వంట. నా భర్తకు అయ్యే 2000 పింఛని, నాకు కళ్ళు కంపంలో ఒక 2000 వస్తాయి. ఈ 4000 తోటి నా భర్తకు బీపీ, రక్తం గడ్డ కట్టింది నెత్తిలా, థైరాయిడ్, నాకు షుగర్ బీపీ ఉన్నా కూడా నేను తక్కువ పెట్టుకుంటా, నాకేమంతా ఇది కాదు. నేను వాకింగ్ పోతా, నేను టైంకు ఎక్కువ తినకుంటా, నేను అన్నం తిన, ఇంతగా ఉప్మా రొట్టె అది ఇది ఇదేది ఇట్లనే తింటా. నేను నా రోగం నాకేం లేను, పర్వాలేదు, మంచిగానే ఉన్నా, దేవుడు ఇచ్చిన కాడికి నేను బలంగానే ఉన్నా. కానీ నేను అయినా కూడా మాకు ఈ బాధ ఉంది, ఇవాళకి మటన్ తెచ్చుకుంటా, ఇవాళకి తెచ్చుకుంటా, ఇది కొనుక్కుంటా, ఇది తినబుద్ధి అవుతుంది, అయ్యా ఒక 1000 రూపాయలు ఇవ్వని నేను వాళ్ళు చేయి చాప సార్. నీ కష్టాన్ని నువ్వే నమ్ముకుంటా, నా బతుకు నాదే. నా అంటారు కదా ఇది ఆదినారాయణ పాట పడితే, నా రక్తమే నా రిక్షకు పెట్రోల్ అన్నట్టు, నా బలమే నా రక్తమే, నేను నా కష్టమే నేను తింటున్నా అంతే. ఇది ఎన్ని ఉన్నాయి కళ్ళు కంపౌండ్లు ఎన్ని ఉన్నాయి కేతమ్మకు? మరి ఒకటి ఓళ్ళు నడిపిస్తారు అది అలా మీలాంటి వాళ్ళకి ఇచ్చేస్తాం. అందరు వేరే వాళ్ళు ఎంత వస్తాయి మరి దానికి? 2000 వస్తాయి. నెలకు 2000, రోజు 2000, నెలకు 2000, 10 తారీఖు అంతే. 2000 ఏం సరిపోతున్నాయి మరి? చాలు, ఏం చేసుకుంటే చాలు. ఒకసారి బియ్యం అని ముక్కలు వేసుకుంటా, తిండి కూడా ఎక్కువ తిన, ఇక ఉప్మా చేసుకుంటే పొద్దున గిట్ట తింటే మళ్ళీ రాత్రికి. ఇక ముసలైన ఆరోగ్యం కూడా బాగాలేదంటారు మరి, ఆయన ఖర్చులకి. అయ్యో మాట రాదు నా మగానికి సారు, మాట రాదు. ఈ 2 ఏళ్ళు పని చేయ ఇట తింటే ఇట తింటాడు పువ్వు అంత ఇట్లా పోతుంటది పువ్వు అంతా ఇదంతా పడతారు. ఎప్పుడు వాళ్ళకి దాయి ఉంటే పిల్లలు తినిపిస్తారు. ఎప్పుడన్నా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు గింత తిడతావు, కాంగ్రెస్ వాళ్ళని తిడతావు, బీజేపీ వాళ్ళని తిడతావు, బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, కేసీఆర్ ఏమన్నా తిడతా ఉంటావు. ఎప్పుడన్నా నీ తిట్టిన వాళ్ళని బెదిరించిరా అట్లా తిట్టొద్దు అని చెప్పి, లేకపోతే ఏమైనా ఇది ఆపేస్తాం, సంక్షేమ పథకాలు ఏమన్నా రాకుండా చేస్తాం అని చెప్పి ఏమైనా బెదిరించిరా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన? నన్ను వాళ్ళు ఏం బెదిరియలే, వాళ్ళు బెదిరియలేదని కూడా నేను కూడా ఎందుకు గలీజు మాటలు తిట్టాలని కూడా నేను కూడా ఎవరు నేను తిడతలేను సారు, ఎందుకు తిట్టాలి? ఏది ఇప్పుడు కేతమ్మ బిగ్ బాస్ కూడా వేసినట్టుంది మరి, ఎన్ని సంపాదించింది? 2 లక్షలు సంపాదించింది, ఎన్ని అపార్ట్మెంట్లు సంపాదించింది, డబ్బులను ఎక్కడే పెట్టింది మరి? నేను అపార్ట్మెంట్లు సంపాదించేదాన్ని అయితే నా ఇంట్లో నేను కూర్చోబెడతానా సారు. నేను మారడం వెళ్ళి వాసనలో కొలువు చేసినాడు, ఒక తల్లి ఇచ్చింది పోయి బీరువా, ఇక అదే బీరువా నేను కోట్లు సంపాదిస్తే బీరువా పాతదే వాడతానా?
పాత బీరువా వాడతానా సార్, ఆ తల్లి ఇచ్చిన బీరువే అది. ఇక ఇగో అన్ని ఇక మా చిన్నమ్మ అదో ఇదో ఇగో ఈ మంచం కాదు మా చిన్న బిడ్డే. నాకు నాకు 1,00,000 రూపాయలు ఉంటే మా గొప్ప, 5,000 10,000 ఉంటే నాకు మా గొప్ప సారు. అప్పుడు బిగ్ బాస్ కాడికి పోయి అగ్ని పరీక్ష కూడా పాల్గొన్నారు. ఎందుకు రిజెక్ట్ చేసారు? మేము అప్లికేషన్ పెట్టినాం. అప్లికేషన్లు పెడితే ఒక ఆమె ఫోన్ చేసి మా బిడ్డ మాట్లాడితే ఎవరు వస్తారమ్మా అంటే మా అమ్మ అన్నది. మీ అమ్మ ఫోటో పెట్టంటే ఫోన్లల్లో అదే చూపించింది. చూపిస్తే వాళ్ళదంటే అరే బాగుంది కదా పెద్ద మనిషి, అవసరమే మాకు ఇట్లాంటి ఆమె, పలానా రోజు తీసుకోనరా పలానా చీరలు తీసుకోనరా అని మాకు చెప్పింది. వాళ్ళు చెప్పినట్టుగా పాటించినాం. చీరలు అవి ఇవన్నీ తీసుకున్నాం. కారు బుక్ చేసుకున్నాం. కారు బుక్ చేసుకొని అన్నపూర్ణ స్టూడియోకి పోయినవిగా. పోగానే ఆడికి పోగానే మేము ఇట్లా వచ్చినాము, మేడం చెప్తే వచ్చినాం అనగానే శివంట రోజు లోపలికి పోయినాం. ఇక ఒక్కదాన్నే తీసుకురు. ఇక కారు బయట ఉంది. ఇక పోయినాక లోపలికి పోయినాక అట్లా 5-6 రోజులు పోయినా. 5-6 రోజులు పోయినాక అగ్ని పరీక్ష వరకు పోయినా. అగ్ని పరీక్షకు మొత్తం కలిపి 7 రోజులు పోయినా సారు. 7 రోజులు పోతే కూడా నాకు పోయినప్పుడల్లా 1,500 కారు పోవు రావడా. ఈ నుంచి తక్కువ ఉందా సారు. రోజు 1,500 పెట్టుకున్నా పోయినా వచ్చినా. ఇక అడుగు పోయినాక తీరా అగ్ని పరీక్ష కాడ నీకు ఫీచర్ ఉంది, ఈసారి కాకుండా మళ్ళీసారి ఖచ్చితంగా మొత్తం నువ్వు అని నవదీప్ సారు, బిందు మాధవ్ మేడం, అభిజిత్ సారు, ఇక వాళ్ళు ముగ్గురు నీకు చాలా కష్టపడ్డావు, నీ కష్టాలన్నీ చెప్పినావు. చిన్నప్పుడు కళ్ళమ్మిన అన్నావు, ముందలమ్మిన అన్నావు, గేగులమ్మిన అన్నావు, మేకల కాసిన అన్నావు. అయ్య లేడు, అమ్మ లేడు, అన్నలదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, దిక్కులేని దానివి అన్ని చెప్పినావు. నీ బాధ అంతా ఏంటి మాకు కన్నీరు వచ్చింది అమ్మ, అందులోకి పోతే కష్టపడతావు, నీకు తిండి టైంకి ఉండదు, నీకు నిద్ర ఉండదు, వాళ్ళు నిద్రలు ఓరు, వాళ్ళందరూ గట్టిగా ఉంటారు, వాళ్ళు ఎగురుతారు, నువ్వు ఎగురలేవు. నీ బాధ చూస్తే మాకు బాధ అయింది, నీ కష్టం చూసి అందుకే నేను పంపిస్తలేము అన్నాడు నవదీప్ సార్. నేను వాళ్ళని జడ్జిలను కూడా నేను ఒక్క మాట అనలే, ఏదైనా కిస్మత్ ఉండాలి. కానీ నాగార్జున సారు నేను ఒక్కసారి నీ బిగ్ బాస్ హౌస్ లోపలికి రావాలని నాకు ఉంది సారు. మీకు నచ్చకపోతే నేను ఒగ్గోళ్ళ కథ చెప్తా సార్. ఒగ్గోళ్ళ కథ ఏంటో చెప్పనా సార్? ఎల్లమ్మ కథ, మల్లన్న దేవుని ఒగ్గోళ్ళ కథ, మందుచోని కథ చెప్తా సార్. మందుచోని కథ అంటే ఏంటో చెప్పనా సార్? పెద్దిరాజు కథ, వలరాజు కథ, వల్లమ్మ కథ, పోలురాజు కథ, ఆడవిల్ల కొగురమ్మ కథ, ఏది మందుచ్చుంది. సార్థకాని కథ కూడా చెప్తా సార్. సార్థకాని కథ అంటే ఏందో చెప్పనా సార్? బాలాగమ్మ కథ, సుకునావతి కథ, ఇగో సార్థకాన్ని మందుతోని ఒగ్గోలేదు 3 కథలు చెప్తా. బతుకమ్మ పాటలు వాడతా నేను, బోనం ఎత్తుకొని వాడతా సారు. బోనం నేను ముట్టుకోను సారు. నువ్వు ఎన్ని గంటలు నేను ఎత్తిలో బోనం పెట్టినా నేను బోనం పెట్టుకుని నువ్వు పట్టుకోకుండా ఆడతా. నువ్వు ఎంతసేపు పరీక్ష పెట్టినా నేను బోనాన్ని ముట్టుకోకుండా ఆడతా. పాటలు వాడతా, బతుకమ్మ పాటలు వాడతా, శాస్త్రాలు చెప్తా, పురాణాలు చెప్తా. జనం తెలంగాణ రాష్ట్రం అంతా అబ్బా ఇటువంటి ముసలి కావాలి కేతాం అని చెప్పి అనేటట్టు మీ స్టూడియోకే, మీ అన్నపూర్ణ స్టూడియోకు, నీ బిగ్ బాస్ హౌస్కే నేను పేరు తెస్తా. మీకు నచ్చలేదనుకో మంచితనంతో అమ్మా నీకు శాత కాదు, నీకు అయితే లేదు, వారం రోజులకు నేను మళ్ళీ 90 పంపుర్రి అని కూడా నేను నాగార్జున సార్ను, డైరెక్టర్ని సార్ను అందరికి చేతులెత్తి పదే నమస్తే చెప్తానా. మీరు దీనికి ఎరక చేయాలి అంతే. అంటే మీకు అప్పుడు నవదీప్ ఏం చెప్పిందంటే ఏసీ వాడది, ఇప్పుడు మీరు బయట ఇప్పుడు వాతావరణం వేరు కదా, మీరు ఇప్పుడు ఉండేటువంటి వాతావరణం వేరు, అయిన తర్వాత ఏసీ వాడది, మళ్ళీ తిండి కూడా మీకు మీ ఇదే తిండి వేరు, ఆ తిండి వేరు, మళ్ళీ డ్యాన్సులు చేస్తారు, స్విమ్మింగ్ చేస్తారు, రకరకాలుగా ఆడతారు, మళ్ళీ ఎప్పుడు నిద్రపోతారో తెలియదు, ఎప్పుడు పడుకుంటూ తెలియదు, అవన్నీ నీకు ఇబ్బంది అవుతుంది కదా, నువ్వు ఇప్పుడు షుగర్ అవి టాబ్లెట్స్ వాడుతూ ఉంటావు కానీ నీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి అన్నాడు. మరి అది ఇబ్బంది కాదా మరి? వాళ్ళంటే 20-30 సంవత్సరాలు డాన్సులు వేసి అది చేస్తారు, ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాలు ఉంటాయి, మనం అక్కడ పోతే ఇబ్బంది కాదా నీకు? గంగవ్వ డాన్స్ ఆడిందా? గంగ వాడిందా? గంగవ్వ పాటలు పాడింది ఏమన్నా పాడిందా? ఏ పాటలు వాళ్ళే. నువ్వే పాట పాడిపిస్తావు నాతోటి, ఏ పాట అంటే ఆ పాట పరీక్ష పెట్టు. ఒక బతుకమ్మ పాట పాడాను నేను పాడతా, ఒక బోనం ఎత్తుకొని పాడాను నేను పాడతా, ఒక కథ చెప్పాను నేను చెప్తా, ఒక డాన్స్ ఆడాను నేను ఆడతా. మొన్న నా ఇళ్ళకి పోయినా చెప్పినా కదా సార్, మాస్ జాతరలో నేను ఆడినా. కళ్ళు దాగి కలుసుకుంటివే ఒగల మారి వయ్యారి భవన దానికి ఆడిన. మళ్ళా నేను పెద్ద పులి నెక్కి ఈ పాట, గండిపేట గండి మైసమ్మ ఈ పాట వాడిన. నవదీపాల గురించి ఒక పాట ఇచ్చారు, అది కట్ చేసారు పాట. నేను ఇట్లా ముసుకేసుకొని వస్తాను ఎత్తిలా, స్టార్టింగ్ లా ఇట్లా వంగుతా, ఎవరు అని అంటారు పటాసు భాస్కర్. లేత్తా ఎందుకు వచ్చినవు షోకు అంటాడు పటాసు భాస్కర్. ఈ షోకు నీకేం సంబంధమే అంటాడు. నీకు నాకు షోకు సంబంధం లేదు, కేవలం వాళ్ళ కొరకు వచ్చినా అని రాననుకున్నావా రాలేననుకున్నావా అంట. ఈయన అన్నప్పుడు అనవంటే నేను అన్నకు ఒక పాట ఇచ్చిర్రు, ఆ పాట కట్ చేసిర్రు.
వస్తా నీ వెనుక ఎటైనా కాదనక ఇస్తా కానుకగా ఏదైనా అని ఈ పాట ఇచ్చారు. ఈ పాట కట్ చేశారు. ఏ పాట లేదు, అట్లా పాటలు పాడతా బోనం ఎత్తుకుని కూడా మంచి మంచి పాటలు పాడతా. ఆమెను కూడా 15 రోజుల్లోనే బిగ్ బాస్ నుంచి అత్తకపోతే నన్ను కూడా 15 రోజులకే పంపురు. మీకు నచ్చకపోతే నన్ను కూడా 15 రోజులే. నా పుట్టినిల్లు అనుకుంటా నాగార్జునది. నాగార్జున వాళ్ళ తండ్రి నాగేశ్వరరావు సినిమా నేను తకిలి పోకుండా చూసిన. ఆయన నాగేశ్వరరావు మా అన్న. అది నా పుట్టినిల్లు అనుకొని అన్నపూర్ణ స్టూడియోకి పోయేసి వస్తా. నాగార్జునది కూడా నేను బిగ్ బాస్ పోయి వచ్చినాక వారం 15 రోజులుగా పుట్టినరోజు అయింది. పుట్టినరోజు అనగానే పొద్దున్నే కేకు తెచ్చిన కోసిన హై స్కూల్ వాళ్ళందరినీ పిల్లలు పిలిచి పాఠమైన సారు నాగార్జున గురించి చూస్తాడేమని. గాళ్ళు ఎందుకు చూస్తారు, నాలాంటి గరీబోళ్ళ నువ్వు అన్నట్టు నేను గరీబ్ దాన్ని. కేక్ కోసిన పెద్ద కేకు తెచ్చి నాగార్జునకు సారు హ్యాపీ బర్త్డే సారు నాగార్జున గారు అని మా ఇంటికాడ తెచ్చి కోసినట్టే బర్త్డే. నేను అప్పుడే బిగ్ బాస్ పోయి వచ్చిన అప్పట్లోనే. ఇక వాళ్ళు ఎల్లగొట్టినా కూడా నేను ఆయనకు పండుగ చేసిన అంటన్నా. నాకు నాగార్జున కలవలే నేను దున్నే చూడలే. కేక్ కోసి నాగార్జునకు హ్యాపీ బర్త్డే చెప్పిచ్చి స్కూల్ పిల్లలందరినీ 10-20 మందిని పిలిచి చప్పట్లు కొట్టిపిచ్చి పాట పాడినా. నాగార్జున గురించి మనసు కరగాలని. మళ్ళీ మధ్యలో తీసుకుంటాడు కదా మమ్మల్ని మాలాంటి వాళ్ళను, అట్లా తీసుకుంటారని కూడా నేను అన్ని చేసిన. తీసుకోలే. నీకు ఓనమాలు నేర్పాలని అనుకున్నా నానా, అన్ననంత ఎత్తుకు ఎదిగావా కన్నా. నీకు ఓనమాలు నేర్పాలని అనుకున్నా నానా, నువ్వన్ననంత ఎత్తుకు ఎదిగావా కన్నా. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అని. చాలా మంచిగా పాడుతున్నావు పాటలు. బాగా పాడుతా సార్, చాలా పాడినా ఇంకెందుకు చాలా పాడతా. ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఏమైనా ఫోన్ ఇట్లా వచ్చినాయి మరి రమ్మని ఇట్లా రాలేదు సార్. ఇప్పుడు ఫోన్ వస్తే పోతావా మళ్ళా? పోతా. ఇంకా ఆగుతానా? ఏం చెప్తావు పోయి? వాళ్ళు ఏం చేయంటే అది చెప్తా. చేయమంటారు? ఆడతా. ఏ పాట కాడంటే ఆ పాట కాడతా. నేను ఏం చెప్తున్నా, వాళ్ళైతే కొండ మీద కోతిని తెమ్మన్నారుగా, కొండ మీద కోతిని చంద్రుని ఇంద్రుని అయితే తెమ్మన్నారుగా. వాళ్ళ లెక్క నువ్వు అన్నట్టు ఈ సింగింగ్ పూల్ లో దునుకోకుండొచ్చు, నువ్వు అన్నట్టు ఇంకా గిఫ్ట్ ఉర్రికి అందుకే రాకుండొచ్చు. కానీ వాళ్ళకంటే మంచి రికార్డు తెచ్చేదే నేను. నాకే 4 కోట్ల మంది ఓట్లు గుద్దుతారని నాది వాళ్ళకి తెలుస్తలేదు. తెలంగాణ రాష్ట్రం కేతమ్మ అంటేనే ఇది. అప్పుడు నేను క్యాన్సిల్ చేసినప్పుడు బిగ్ బాస్ కు చాలా మంది బాధపడరు సార్. నాకు ఇప్పటికి 40,000 మంది మెసేజ్ పెట్టిరా కాదు సారు, ఓట్లేసిరా. 40,000 మంది, 20 లక్షల మంది, నాకు 30 లక్షల మంది చూసిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నేను అన్నట్టే కాదు, ఒకవేళ పోతే నీ కాగితం రాసి అంతమంది నాకు ఓట్లు ఎత్తారు. ఇప్పుడు అందట్లా చేసేదంటే నాకే తెలంగాణ బిడ్డనంటే నేనే హైదరాబాద్ రా. కానీ అదే నాగార్జున కానీ దయ, ఆ కొడుకు దయ, సార్ దయ, డైరెక్టర్ దయ, ప్రొడ్యూసర్ దయ. ఇంతకంటే ఇంకేం చేయ, దగ్గర కాలు పట్టుకుంది మరి దూరం ఉండు. నేనేం చేయ కొడుక. ఎందుకు బిగ్ బాస్ పోవాలని ఎందుకు అంత పిచ్చి? నాకు ఇష్టం. అందరు చూస్తారు, అందరు ఇళ్ళలో పోయినట్టు అనిపిస్తుంది. నేను ఇక నన్ను అందరు చూస్తారు. ఇప్పటికే కేతమ్మ రాష్ట్రంలో అందరి ఇళ్ళలో ఉంటుంది. అది వేరు ఇది వేరు, అది వేరు ఇది వేరు. కేతమ్మ అప్పుడు క్యాన్సిల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా ఏమైనా ప్రమోషన్స్ చేసిరా? ప్రమోషన్ వీడియోలు కావచ్చు, 1, 2, 3, 5, 6 చేసిన. ఇది మల్లపురంలో చేసిన, ఉప్పలు పోయి చేసిన, కొన్ని చేసిన బిడ్డ బాగానే చేసిన. 5, 6 చేసిన. ఖర్చుల మందం ఇచ్చిర్రు అయ్యా. అన్నం పెట్టిన వాళ్ళు అబద్ధాలు ఆడొద్దు. ఇచ్చిర్రు నాకు మంచి సీరి ఇచ్చిర్రు. 2-3 వేల సారీల దానికే పోయినా. ఎప్పుడైనా హైదరాబాద్ పోతావు కదా, 2 రోజులు ఉండాల్సి వస్తుంది. ఇక్కడ ఉంటావు అక్కడ? నన్ను 2-3 రోజులు ఉంచుకోమన్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నాకు ఆ టైం తెలియదు. మొన్న కదా అని పోయినా 2-3 రోజులు లైన్ ఉన్నదంటే వాళ్ళతోటే మణికొండల కిరాయికి మాట్లాడుకున్నా. లైన్ గా ఒక 4 రోజులు ఉన్నదంటే అక్కడే ఉంటా. అందరు పరిచయం. ఎట్లా ఇప్పుడు బిగ్ బాస్ కోవాలని మీకు బాగా ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మనం చూడాలి. నాగార్జున గారికి కావచ్చు, లేకపోతే మీ కేసీఆర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరిగా నాగార్జున గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? బిగ్ బాస్ గురించి నాగార్జున గారి గురించి చెప్పాలంటే, నక్కిలేని వంశంలో ఆ తండ్రి ఏకైక చక్రవర్తి లెక్క నాగార్జున గారు. ఆ నాగేశ్వరరావుకు పుట్టిండు. ఆయన కడుపు చల్లగుండా 2 కొడుకులు చల్లగా బతకాలే. నాగ చైతన్య, అఖిలి, అమ్మలు మేడం, ఆయన చల్లగా బతకాలి. ఆయన కుటుంబం బాగుండాలి. ఆయన 100 పుట్టినరోజులు చేసుకోవాలి, 100 పెళ్లి రోజులు చేసుకోవాలి.
చేసుకోవాలి. ఇలా ఉపాధి లేని వాళ్ళకు, తిండి లేని వాళ్ళకు ఒక ఉపాధి కల్పించిండు బిగ్ బాస్ పేరు మీద. కొంతమందికి ఉపాధి కల్పించిండు. ఎంతో మంది ఇప్పుడు 11వ ఎపిసోడ్లు ఈ బిగ్ బాస్ కానీ నన్ను తీసుకోమని ఇక్కడికి 3 సార్లు నేను కోరిన. నేను రోజంత ఇదే అయితేనే కానీ సార్ నన్ను తీసుకుంటలేడు. నేను ఏమంటానంటే, నాగార్జున గారు మీ నాయన సినిమాలు, నీ సినిమాలు, నువ్వంటే చాలా పిచ్చి నాకు సారు, నాకు ఒక కొడుకు లెక్కనే. కానీ నేను చెప్పేది ఒకటేసారి, ఒక్కసారి నన్ను తీసుకో. మీకు నచ్చకపోతే దగ్గరికి గంగమ్మ లెక్క నన్ను ఎప్పుడు పిలుచుకుంటావు సారు? పిలిచి కేతమ్మ వద్దు నీతోటి కాదని నన్ను ఇంటికి పంపించారు. కనీసం ఒక 15 రోజులన్నా నన్ను దాంట్లో అడుగు పెట్టాలని నేను కోరుతున్నా. నాగార్జున గారు ఖచ్చితంగా మీరు ఒక దేవుడు, ఎంతో మందిని కాపాడుతురు. ఎవరు ఎన్నన్నా కూడా నువ్వైతే నా దృష్టిలో దేవునివే. నన్ను ఖచ్చితంగా తీసుకోండి సార్. ఈ అమ్మను కనికరించండి, కేతమ్మను, గంగమ్మ లెక్క నన్ను కనికరించండి సార్. గంగమ్మ లెక్క నేను పైసలు ఇంట్లో అడిగా సార్, నాకున్న రేకులు ఇల్లు చాలు మీ దయతోటి. అలా కనిపిస్తే చాలు. నన్ను ప్రజలు ఎంతో తెలంగాణ మంది నన్ను ఆదరిస్తారు. నాకు చాలా మందిరు సార్, నాకు కోట్ల పైన మందిరు సారు. సార్ ప్లీజ్ నాగార్జున గారు. రైట్ అమ్మా. ఇది ఆ కేతమ్మ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.